సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు అతని సోదరులు అటవీ శాఖ భూములను కబ్జా చేసి అక్కడ భవనాలను నిర్మించి సాగు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద విచారణకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వెన్నులో వణుకు మొదలైంది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి అతని సోదరులు అటవీ భూమిని అన్యాక్రాంతంగా వారు ఆక్రమించారని, ఆ ఆక్రమించినటువంటి భూమిలో వారికి నచ్చినటువంటి పంటను సాగు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆ అంశం మీద విచారణ చేపట్టాలి అంటూ సదరు ఆ శాఖకు చెందినటువంటి అధికారులకు అయితే ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఏంటి మేడం ఈ కేసులో ఏం జరుగుతుంది అసలు? అటవీ శాఖ భూముల్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. అవును, కేవలం గిరిజనులు మాత్రమే, వాళ్ళకు కూడా సాగు చేసుకునే హక్కే ఉంటుంది తప్పితే వాటిని పోడు భూములు అంటారు. అవును, అంటే ఏదైనా చిన్నపాటి అడవి లాంటిది ఉందనుకోండి, చిన్న చిన్న చెట్లు ఉన్న అడవులు ఉన్నాయి అనుకోండి, మహావృక్షాలు కాదు సుమా, పెద్ద పెద్ద అడవులు కాదు, అది రికార్డుల్లో అటవీ భూమిని ఉండాలి. అది ఏమి పంట పండని భూమి అయి ఉండాలి, అంటే అప్పటి వరకు పండించని భూమి అయి ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే సాగుకి అనువుగా మార్చుకోవాలి, దాన్ని పోడు చేసుకోవాలి. పోడు చేసుకుంటే వాళ్ళకి ఇంకా అందులో ఉండొచ్చు, అందులో పండించుకోవచ్చు, తినొచ్చు, ఆ పంటను అమ్ముకోవచ్చు. కానీ వాళ్ళు ఎవరికి అమ్ముకోవటానికి వీల్లేదు. ఇలాంటి పట్టాలని కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఉంటే అటవీ భూములకి వాళ్ళకి పట్టాలు ఇస్తారు. మళ్ళీ ఆ పట్టాలని ఎవరు కొనుక్కోకూడదు, గిరిజనేతరులు కొనుక్కోకూడదు. అందుకని చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ గిరిజన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ పొలం కూడా లాక్కుంటారు. మరికొంతమంది ఏమో 99 సంవత్సరాలకి లీజుకి రాయించుకుంటారు. ఇట్లా వెధవేషాలు చాలా వేస్తూ ఉంటారు ఆస్తుల కోసం. సరే, అదొక ఇది. అయితే ఇక్కడ గిరిజనులు లేరు, పోడు లేదు, ఏమీ లేదు, నాగరికులు, పైగా అగ్రకులానికి చెందిన వాళ్ళు ఆ పొలాన్ని, ఆ ప్రాంతం, అటవీ భూముల్ని అన్యాక్రాంతం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అధికారంలో ఉండగానే క్విడ్ ప్రోకో ద్వారా, ఐఏఎస్ ఐపీఎస్ల ద్వారా, రకరకాల ఆఫీసర్ల ద్వారా ఏ విధంగా ఆస్తులు సంపాదించారో మనందరికీ తెలుసు. ఆ సందర్భంగా ఎంతమంది పారిశ్రామికవేత్తలు జైలుకి వెళ్ళారో కూడా మనకు తెలుసు. దాని గురించి పద్దాగా చెప్పుకొని మన నోరు గబ్బు చేసుకోవడం వేస్ట్. సరే, అప్పుడు అంత చేసినప్పుడు నేను తండ్రి అధికారాన్ని ఉపయోగించి అంత చేశాను, ఇప్పుడు ఇంకెంత చెయ్యాలి అని ఈయన జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తే బాగోదు అన్నట్లు ఈ చుట్టూ ఉన్న సకల శాఖ మంత్రులు, సర్వాంతర్యాములు, రకరకాల వాళ్ళు బ్యాచ్ అనమాట, ఒక బ్యాచ్ చుట్టూ తయారైపోయి వాళ్ళు ఈ పనులన్నీ నెమ్మదిగా చేసుకున్నారు. చూశాం కదా, ఎవరు, విజయసాయి రెడ్డి దేవాదాయ శాఖ ద్వారా ఆ భూముల్ని, సింహాచలం భూములనేంటి, ఆ భూములనేంటి, ఈ భూములనేంటి, అన్నిటినీ తనకిష్టమైన వాళ్ళని, తన మాట వినే వాళ్ళని ఆ శాఖలో ఉద్యోగులుగా వేసుకుని, మళ్ళీ అట్లాంటి వాళ్ళని ఇంకా వేరే శాఖల్లో కూడా అవసరమైన చోటల్లా వాట్సాప్ మెసేజ్ల ద్వారా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నియామకాలు కూడా చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. ఇకపోతే మన సకల శాఖ మంత్రి, ప్రభుత్వ సలహాదారు, ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ బృహత్ కార్యానికి తెరదీశారు. మామూలుగా మనకి పర్యావరణవేత్తలు ఏం చెప్తారంటే ఇంతమంది జనాభాకి ఇంత అడవులు ఉండాలి అని చెప్తారు. 2014 నుంచి 19 వరకు అటవీ భూముల శాతం ఎక్కువగా ఉంది. ఓకే, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో అటవీ భూముల శాతం ఎక్కువగా ఉంది. అలాగే ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ హయాంలో కూడా ఎక్కువగా ఉంటే అవార్డులు కూడా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. అలాంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అటవీ భూముల శాతం ఈ సంవత్సరం వచ్చిన రికార్డులు బట్టి తక్కువ ఉంది తెలంగాణ కన్నా. అయితే ఏమైంది, అటవీ భూములను ఎందుకు వీళ్ళు రక్షించలేదు అంటే వాటిని పెంచడానికి మీరు ప్రయత్నాలు చేయకపోగా ఉన్న అడవుల్ని కొట్టేశారు కాబట్టి. అంటే సీడ్ బాల్స్ తయారు చేసి కొండల మీదకి వదలటము, ఆ బాల్స్ని, సీడ్ బాల్స్ని హెలికాప్టర్ల ద్వారా గింజలను చల్లటము,
మొక్కలు నాటించటము, హరితహారాల పేరుతోటి ఇలా రకరకాల కార్యక్రమాల ద్వారా మొక్కలు పెంచటం అనే విషయాన్ని ఎప్పుడు కూడా హరితహారం పేరుతోటి మొక్కల్ని బాగా నాటుతారు. అందులో ఎన్ని బతికుంటాయి అనేది తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే మటుకు ఆ నాటే వరకు చిత్తశుద్ధి చూపించారు. వీళ్ళు అది కూడా చేయలే. కొత్త మొక్కలు నాటకపోగా, నాటిన మొక్కల్ని అథవా నాటించిన మొక్కల్ని బతికించకపోగా ఉన్న అడవులను కూడా అన్యక్రాంతం చేసేశారు. ఇట్లా పంచుకుని తిన్నారు రాబందుల్లాగా. అయ్యేసరికి మనకు మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది లిస్టు, ఏ రాష్ట్రంలో ఎంత అటవీ శాతం ఉంది. మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా తక్కువలో ఉంది. మరి ఇలాంటప్పుడు మనం అడవుల్ని కాపాడుకోవాలి కదా. ఇప్పుడు మనకి అడవులు అంటే ఏంటంటే మనకి మన ఊపిరితిత్తులు ఉంటాయి, సమాజానికి ఊపిరితిత్తులు అడవులు మొత్తానికి. ఇప్పుడు ఈ చెట్లు లేకపోతే, మనకు ఊపిరితిత్తులు లేకపోతే ఏం జరుగుద్దో చెట్లు లేకపోతే కూడా అంతే జరుగుతుంది. అయితే అది మనకు అంత మంచి విషయాలు మనకు ఎందుకు చెప్పండి. అందుకని చెప్పి అటవీ భూముల్ని అన్యాక్రాంతం చేసేసి, అటవీ భూములకి గోడలు కట్టేసేసి, లోపల ఎవరిని వెళ్ళనివ్వకుండా చేసేసి, లోపల వాళ్ళకి నచ్చిన పంటలు వాళ్ళు వేయించుకుంటున్నారు. ఇది మనకు మామూలుగా ఏమంటారంటే పెద్దవాళ్ళు, కొంచెం గుడి పడి అంటారు కదా. ఎందుకు? బ్రాందీ షాపుల గురించి. గుడి దగ్గర పడి దగ్గర వద్దు, గాంధీ బొమ్మకు కాస్త దూరంగా చెప్తారు. ఇప్పుడు ఆధునిక కాలంలో మన దురదృష్టం ఎలా ఉంది అంటే, కింద ఫ్లోర్లో బ్రాందీ షాప్ ఉంటుంది, పైన ఫ్లోర్లో స్కూల్ ఉంటుంది. నేను కావాలంటే మీరు నా వెంట వస్తే చూపిస్తా. కృష్ణానగర్లో, ఇందిరానగర్లో పైన స్కూలు, కింద బ్రాందీ షాపు. అలా ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఇస్తారు, మరి ఇస్తారు. ఈ ప్రభుత్వాలకు బుద్ధి జ్ఞానం లేదు కదా. మద్యం డబ్బులు లేకపోతే వీళ్ళు బతకలేరు కదా. మద్యం డబ్బులు కావాలి, వీళ్ళు ఏదో పరిపాలన చేసేసినట్లు ఆహా ఓహో అని చెప్పి జైలు కొట్టించుకోవాలి. వాళ్ళు అక్కడ ఈ విధంగా అటవీ భూముల్ని కనీసం, అరే మనకి అవి ఊపిరితిత్తులు లాంటివి సమాజానికి, వాటి జోలికి ఎందుకు? అవినీతి చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. అటవీ భూములు కూడా మీకే కావాలా? అవేవో దేవుడు భూములు, వాటిని వదిలేయచ్చు కదా. అటవీ భూములు అది ప్రకృతికి సంబంధించినవి కదా, వదిలేయచ్చు కదా అనేది లేకుండా, పోని ఈ ఆక్రమించిన వాళ్ళకి ఏమన్నా డబ్బులు లేవా అంటే, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి అన్న కొడుకు పేరు కూడా వచ్చింది, సందీప్ రెడ్డి ఏదో ఉంది. వాళ్ళ నాన్న దివాకర్ రెడ్డి గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అప్రకటిత పరిపాలన నేపథ్యంలో కిడ్ప్రోకో కాలంలో ఆయన కూడా జైలుకి వెళ్ళాడు. ఓకే. బైరైటీస్ దీని మీద సూట్ కేస్ కంపెనీలు పెట్టి, ఆయన నిజంగా ఎప్పటి నుంచో గ్రానైట్ వ్యాపారం చేసే ఒక మంచి వ్యాపారి. మంచి వ్యాపారాలు చూస్తే మనకి కళ్ళు కొడతాయి కదా. అలాగే రఘురామకృష్ణరాజుని, పివిపి ప్రసాద్ని, కోనేరు ప్రసాద్ని అందరినీ ఎట్లయితే ముగ్గులోకి దించి, పెన్నా ప్రతాప్ రెడ్డిని, అరబిందో వాళ్ళని, వాళ్ళు ఏదో మంచోళ్ళని కాదు నా ఉద్దేశం. ఎవరి దగ్గర వైట్ మనీ ఉంటే మాకు పిల్లికి మాంసం వచ్చినట్టు వచ్చేసింది. అట్లాంటి వాళ్ళందరినీ దారిలోకి తెచ్చుకొని మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళందరితోటి ఆ వైట్ మనీ అంతా తన కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఇది నేను చెప్పటం కాదు, సిబిఐ చెప్పింది. మరి ఇలాంటప్పుడు ఇలా చేసినందుకు మీ కక్కుర్తికి అర్థం ఏంటి? ఇప్పుడు రేపు పొద్దున్న సందీప్ రెడ్డి కూడా జైలుకి వెళ్తే మీరు సంపాదించిన డబ్బులకి అసలు అర్థం ఏంటి? ఈ లెక్కన బాగా డబ్బులు సంపాదించే వాళ్ళందరూ వెనక చరిత్రలు ఇవేనా? ఇలా ఉంటేనే డబ్బులు సంపాదిస్తారా మీరు? ఆలోచించాల్సిందే కదా. ఒక డబ్బుకు ఒక ఆవేశంలో హత్య చేసి జైలుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. తిండికి లేక బంధు దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు. సూపర్ మార్కెట్లో దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దేనికోసం చేస్తున్నారు?
వీళ్ళందరినీ మనం గమనిస్తే ఉమ్, ఒక పొట్ట కూటి కోసం గతి లేక చేస్తున్నారు. మీకేం పోయే కాలం వచ్చింది? మీ ఇళ్లలో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అంటే ఆడవాళ్ళందరినీ కిడ్నాప్ చేస్తే బోలు డైమండ్స్ ఉమ్, చేయమని కాదు సుమా, చెప్తున్నా. వాళ్ళందరూ వేసుకునే బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు మీ సంపదను సూచిస్తున్నాయి కదా. ఉమ్, మీ ఇల్లు చూస్తే పెద్ద పెద్ద రాజభవంతులు కదా. ఉమ్. పోనీ బోలెడు పొలాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అటవీ భూముల్లో కూడా వారు భవనాలు నిర్మించారు. ఇన్ని ఉన్నప్పుడు ఇంకా కక్కుర్తి దేనికి అని. ఉమ్, ఎక్కడైనా ఒక మితం అనేది ఉండాలి కదా. ఎక్కడో ఒక చోట పుల్ స్టాప్ ఉండాలి కదా. చేసావు 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 ఎన్ని తరాలు చేస్తారు మీరు ఇట్లా? ఎన్ని తరాలు జైలుకి వెళ్తారు? రేపు ఖచ్చితంగా అటవీ భూములు అనేది అది ఎంత సీరియస్ యాక్ట్ అంటే, ఇప్పుడు మనకి సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఒక యాక్ట్, భూములు ఉంటాయి. దాని కింద గుర్తించబడిన భూముల్ని మనం గనక వాడుకోవాలి అంటే గనక కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము అక్కడ రోడ్డు వేసుకోవాలి. ఆ రోడ్డు చాలా అవసరం. అక్కడ రోడ్డు లేకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. కానీ ఎంత ల్యాండ్ అయితే మేము తీసుకుంటున్నామో అంత ల్యాండు మేము మళ్ళీ సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్కి ఇస్తాము అని ఇది అప్లికేషన్ వ్యక్తులు పెట్టుకోవడానికి కుదరదు, ప్రభుత్వాలు పెట్టుకోవాలి. అర్థమైందా? మొన్న నేవీ రాడార్ కేంద్రం కోసం వికారాబాద్లో అటవీ భూమిని తీసుకున్నారు. దానికి సమానమైన భూమిని ఇవ్వాల్సిందే ఖచ్చితంగా నేవీ వాళ్ళు. అంటే ఇవన్నీ గవర్నమెంట్ కాబట్టి నడిచిపోతున్నాయి. అదే ఇప్పుడు మన కేబీఆర్ పార్క్ ఉంది, దానిలో ఇంచి తీసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి, స్టేట్ గవర్నమెంట్. వ్యక్తులకు అసలు ఇవ్వరు. వ్యక్తులకు ఎప్పుడు ఇస్తారు అంటే వాళ్ళ పొలం పక్కన అటవీ భూమి ఉంది. ఆ అటవీ భూమి ఉంటే ఆ భూమి వల్ల వీళ్ళ పొలంలోకి వెళ్ళటానికి దారి లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే దారి తీసుకోవడం కోసం తీసుకున్న తర్వాత ఎంత భూమిని అయితే తీసుకుంటున్నారో అంత భూమిని, మీ ఓన్ భూమిని మీరు వదులుకోవాలి అడవి కోసం రెండో వైపున. అంటే దీని అర్థం ఏంటి? అడవులు అంతరించిపోకుండా ఉండటం కోసం మన చట్టాన్ని ఇంత పకడ్బందీగా చేశారు. అలాంటప్పుడు మీరు ఎట్లా అతిక్రమిస్తారు? నేను మాట్లాడేది ఏంటి అంటే ప్యూర్గా చట్టాల గురించే కాదు. మీకు ఒక సామాజిక బాధ్యత లేదా? మీ డబ్బు పిచ్చికి ఇంకా అంతం అనేది లేదా? ఏంటి పరాకాష్ట? నేను ఇందాక జాబితా చెప్పా కదా, మీ ఇల్లు, మీ కార్లు, మీ నగలు, మీ పెళ్ళిళ్ళు, మీ వైభోగము, మీ ఫారిన్ టూర్లు, ఇన్ని చేసుకుంటున్నారు. వీటన్నిటికీ డబ్బులు ఉన్నాయి కదా. ఇంకో 4-5 తరాలు 10 తరాలు సరిపడా ఆస్తులు ఉన్నాయి కదా మీకు. ఇంకా కుర్తి దేనికి? నా ప్రశ్న అది. ఇప్పుడు ఎలాగూ ప్రభుత్వం దృష్టికి అది వెళ్ళింది, ఇంకా వాళ్ళు వదిలిపెట్టరు. తాడో పేడో తేల్చుకోవాల్సిందే. ఇప్పుడు రేపు మీరు పిల్లలు కూడా ఎందుకు బలి చేస్తున్నారు? ఇప్పుడు దివాకర్ రెడ్డి గారికి అలా జైలుకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రేపు జైలుకి వెళ్ళాలి. రేపు పొద్దున సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా ఏమైనా వస్తే ఆయన జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి కూడా రెడీగా ఉన్నాడు జైలుకి వెళ్ళటానికి. మీరు ఏం సాధిస్తారు? ఎప్పుడో 14వ శతాబ్దంలో అశోకుడికి ఉన్న బుద్ధి కూడా మీకు లేదా? ఎంత మనం పరిణామం చెందాము మానవ జాతి. ఆ రోజుల్లో ఆయన యుద్ధాలు చేసి మనుషులు చచ్చిపోతే చూసి ఇందుకా నేను యుద్ధం చేసింది అని కళింగ యుద్ధంలో బాధపడి బౌద్ధ మార్గం చేపట్టి నేను సంక్షేమం కోసమే బతుకుంటాను అని చెప్పి ఆయన రోడ్ల పక్కన చెట్లు నాటించను. ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం. అది పరివర్తన అంటే. అంత పాత కాలంలో ఎన్ని వందల సంవత్సరాలండి? ఇప్పటికీ దాదాపు 600-700 సంవత్సరాల క్రితం మనిషికి అంత ఆలోచించినప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించకపోతే మీరు మనుషులా జంతువులా? అసలు ప్యాంటు చొక్కా వేసుకోగానే సరిపోదు, స్టైల్గా సెల్ ఫోన్ పట్టుకుంటే సరిపోదు, కానీ మన బుద్ధి కూడా దానికి తగ్గట్లు ఉండాలి. ఓకే. అందుకని నేనేం కోరుకుంటున్నానంటే మనుషుల్లో ఈ డబ్బుల పట్ల ఈ వ్యామోహం తగ్గితే చాలా అనర్థాలు జరగకుండా ఉంటాయి సమాజంలో. ఓకే మేడం, థ్యాంక్ యూ.